తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతమైన అనంతవరం టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతుల కల్పనలో పంచాయతీ అధికారులు కానీ సిఆర్డీఏ అధికారులు కానీ తగిన చర్యలు తీసుకోవడం లేదని టిడ్కో వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగళ్ళ మహాలక్ష్మి సమస్య ఏంటంటయ్యా, మురుగు వస్తుంది, మమ్మల్ని ఇక్కడ వాసన తట్టుకోలేకపోతున్నాం. పసిపిల్లలు ఉండారు, ఎవరు ఆళ్ళకి ఇట్లా అయ్యాడా, మీరన్నా శ్రద్ధ తీసుకొని ఆళ్ళకి ఇండి. పంచాయతీ వాళ్ళకి చెప్పారు అనుకుంటా, చెప్పారు, వాళ్ళకి కూడా చెప్పాము మేము. కసులు వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లా. దీన్ని మీరన్నా శ్రద్ధగా తీసుకొని వాళ్ళకి ఇండి అయ్యా. ఈ కంపకు పీలవలేకపోతున్నారు పసిపెట్టలో. ఈ వాసన ఉండలేకపోతున్నామండి, మీ సహాయం చెయ్యాలా. ఎవరి కాళ్ళు పట్టించుకోకపోతే ఎట్టుంటాం ఈ అపార్ట్మెంట్లో. నీళ్లు సరి లేక ఉండి ఎవరు బదలాలు పడుతున్నారు. ఎవరి కాళ్ళు ఎవరు వాళ్ళు ఏమన్నా తీరునట్టు ఉంది ఇక్కడ. మీరైనా సాయం చేసి కొంచెం ఈ వాసన లేకుండా చెయ్యండి. పేరు సామ్రాజ్యం అండి. మాకు నిడమర్ర అయితే ఇక్కడ అనంతరంలో ఇల్లు ఇచ్చారు. మా కింద బావి బాగోలేదండి, పద్దాక నాకు చాలా డబ్బులు అయిపోయినాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు వచ్చి నాకు ఆ బావి సరి చేయాలండి, లేదా నాకు ఆ గది మార్చి ఇంకో గది అన్నా ఇవ్వాలి తప్ప నేను ఆ ఇంట్లో ఉండలేనండి. ఆ ఇంటి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను స్వామి. లేదా నాకు నిడమర్లన్నా నాకు రూమ్ చూపించండి, లేదా ఇక్కడన్నా ఏదైనా మా దాంట్లో 2 సీలింగ్ వేసి ఉండి దాంట్లో ఒకటన్నా ఇవ్వండి. ఆ గదిలో నేను ఉండలేను, నేను ఉండలేకపోతున్నాను. మాకు నీళ్ళు సౌకర్యం లేదు. ఎప్పుడన్నా నీళ్ళు రానప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏడన్నా నీళ్ళు ఇక్కడే మీరు సహాయం చేయాల్సింది స్వామి. ఇదేదన్నా తప్పులుగా మాట్లాడితే మహిళల్లో నుంచి చెత్త కుప్పలు పైనుంచి తిని కవర్లు కిందకేయటం, వాళ్ళు మందు దాగి సీసాలు పగల కొడతాం. ఈ డ్రైనేజీలు 2 సార్లు పోయినాయి, అవి క్లియర్ చేసేవాళ్ళు లేరు. పంచాయతీ వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మాది కాదు అసలు సిఆర్డీ వాళ్ళు అంటున్నారు. సిఆర్డీ వాళ్ళు ఇటు తిరిగి కూడా చూడరు. మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పని అంతే. మీరు దయచేసి ఎవరో ఒకరు చర్య తీసుకొని ఈ కొంచెం శుభ్రం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా మరో 7 గ్రామాలు అవ్వడం జరిగింది. ఆ అడిగిన వెంటనే నాకున్న 13 ఎకరాల భూమిని నేనే సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి రావడం జరిగింది. కానీ 2 ఎకరాల భూమిలో కోళ్ళపారాల నిర్మాణం జరిగి ఉంది గతంలోనే 2012వ సంవత్సరంలో. దానికి వాళ్ళు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని అనుమతి అడిగి దీనికి నష్టపరిహారం ఏమని కమిటీని కలెక్టర్ గారు ఫైనల్ చేశాడు. ఆ కమిటీ 4 రోజులు, దాంట్లో 4 రోజులు సమయం కూడా పెట్టాడు కలెక్టర్ గారు, అప్పటి కలెక్టర్ గారు. అయినా ఈరోజు కూడా 4 రోజులు అయినప్పుడు కూడా మాకు పని లేదన్నట్టుగా అధికారులు ఎవరికి వారు ఏమన్నా తీరు అన్నట్టుగా ఈ గారు ఒక లెటర్ అడుగుతాడు, ట్రాన్స్పోర్ట్ ఒక లెటర్ అడుగుతాడు, నాకు సంబంధం లేని అన్నీ. అందుకని నేను ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి గ్రీవెన్స్లో, అయ్యా ఈ అధికారులతో నేను పడలేను, చంద్రబాబు నాయుడు గారితో పనిచేయగలిగే అధికారులు ఉంటే నా దగ్గరకు పంపించండి, లేదంటే నా భూమి కూడా నాకు ఇచ్చేటట్టుగా నాకు తగు ఆదేశాలు మంజూరు చేయమని కూడా పెట్టాను. ఆయన కూడా సిఆర్డీ కమిషనర్ గారికి వెంటనే బార్వాడు చేశాడు, నా ముందే చేసి కొంతమంది అధికారులతో కూడా మాట్లాడాడు. ఇది మీరు చేసిన తప్పు, మీరు ఇమ్మీడియట్గా అవకాశం ఉంటే మాట్లాడుకోండి అని. అందుకని నా పొలం నాకు కావాలని కోరుకోండి. ఈ నష్టపరిహారాలు ఈ మొత్తం నా అయితే 13 ఎకరాలు, కానీ 2 ఎకరాల్లో కోళ్ళపారాలు ఉన్నాయి. ఆ 2 ఎకరాలు నష్టపరిహారం ఏమని కలెక్టర్ గారు కమిటీ చేసింది మార్చి 15వ తారీఖు. కోళ్ళకు కానీ ఇళ్ళు కానీ గోడౌన్లు కానీ మొత్తం కలిపి నష్టపరిహారం అంచనా వేసి నాకు పంపించమని దాంట్లో టైం పెట్టాడు కలెక్టర్ గారు. 30 రోజులు సమయం పెట్టినా అసలు దాన్ని పడుచుకున్న అధికారే లేడు ఇంతవరకు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క పేపర్ కావాలంటే మేము తెచ్చే పేపర్లు కూడా కాదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కావాలంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ దగ్గరే ఉంటుంటే వాళ్ళే వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. మా చేతిలో ఉండదు కదా అది. అందుకని మా పొలం మాకు ఇప్పించడం, మాకు ఆ నష్టపరిహారం అంచనా కలెక్టర్ గారి దృష్టికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళటమా అనేది కోరుకుంటున్నాం.